హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. మేము వచ్చేసి శ్రీవారి మేనల్లుడు గృహప్రవేశానికి వెళ్ళాం కదా, రిటర్న్ జర్నీలో ఉన్నాము. ఇంకా అల్లుడు గారు వచ్చేసి స్టేషన్లో డ్రాప్ చేశారు. ముందుగా వచ్చాము. పల్నాడు ట్రైన్ వచ్చేసి 1 అవర్ లేట్గా నడుస్తుంది. మేము ముందుగా వచ్చేసరికి బయట ఎండలో చాలా గాల్పుగా అనిపించింది. అక్కడ షెల్టర్ కింద కూర్చున్నా కానీ ఇక అబ్బో ఎండల్లో ఈ జర్నీలు వద్దు బాబోయ్ అనిపించింది. ఇంకా కొంచెం సేపటి వరకు టెంపరేచర్ అనేది మనం ఎండలోంచి వస్తే టైం తీసుకుంటుంది కదా, ఆ తర్వాత కొంచెం సేపటికి హాయిగా అనిపించింది. ఏసీయే కాబట్టి. ఈ ఎండల్లో ఏసీ కాకపోతే అసలు జర్నీ చేయలేము. అసలు ఎంత ఏసీ అయినా సరే జర్నీ వద్దు అనిపించేలాగా అనిపించింది. ట్రైన్ లేట్ అయ్యేసరికి కొంచెం విసుగ్గా అనిపించింది. ఇంకా కొన్ని అయితే తప్పవు కదా మనం జర్నీ చేయక. ఇంకా కాస్త కూల్గా ఉన్న తర్వాత కొంచెం సేపటికి శ్రీవారు వచ్చేసి ఇంటి దగ్గర నుంచి పుచ్చకాయ కర్బూజా అయితే బాక్స్లో పెట్టుకుని వచ్చాము. ఇదిగోండి పుచ్చకాయ ముక్కలు శ్రీవారు ఫోర్క్ అంటే టూత్పిక్ పెట్టుకొచ్చాం. చాలా తీయగా ఉంది అంటున్నారు. చాలా బాగా ఆస్వాదిస్తారు. ఇంకా గింజలు అయితే తను అస్సలు ఇష్టపడరు. తనును చిన్న పాప. నేనైతే ఇంకా అలా గింజలు ఉన్నా సరే అలా మింగేస్తాను. ఇంకా అలా చల్లగా కొంచెం వాతావరణం కూల్ అయిన తర్వాత ఇవి తింటే కడుపులో చల్లగా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా నాకు పెట్టడం అనేది మరీ వీడియోలో బాగోదు కదా అని ఇంకా నేను అది మీతో షేర్ చేయలేదు. నాకు పెడుతూ తను తిన్నారు. అలా అయితే అయిపోయింది. మా పక్కన వాళ్ళు కూడా పులిహార అని, చిప్స్ అని, లస్సీ అని, కూల్ డ్రింక్స్ అలా బయటవి తింటూ ఉన్నారు. ఇదిగోండి మా మనవడు చిప్స్ వచ్చేసి రాగి చిప్స్ మంచి మమ్మీ తినండి అని 2 ప్యాకెట్స్ అయితే వేసింది. ఎందుకంటే జర్నీలో ఎప్పుడైనా ఫుడ్ అనేది ఉంచుకోవటం తప్పు కాదు. అవసరమైతే తినచ్చు, లేదంటే లేదన్నట్టు తెచ్చుకున్నాము. బాగానే ఉన్నాయి అన్నారు. ఎప్పుడు ఎన్ని వెరైటీస్ పిల్లలకు ఉన్నా కానీ శ్రీవారు ఇష్టపడరు ఇలాంటి చిరుతిండిని. ఎంతసేపు ఫ్రూట్స్ తింటారు, ఫ్రూట్ జ్యూస్ కంటే కూడా. ఇంకా అలా మా జర్నీ సాగుతోంది. మా పక్కన వాళ్ళు కూడా అన్నీ కొనుక్కుని తెచ్చుకొని తింటూ ఉన్నారు. ఇదిగోండి కర్బూజా వచ్చేసి ఇంకా అది కూడా ఫోర్క్తోనే ఇంకా శ్రీవారు తింటూ నాకు పెడుతూ మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. సూపర్గా ఉందంట, చూసారా? ఎందుకంటే అయినా చల్లగా వెళ్ళిపోతూ ఉంటాయి ఈ ఎండలకి. ఇంకా ఇద్దరం అయితే తింటాము. ఇంకా నేను సరే శ్రీవారు ఫోన్లో ఉన్నారు. ఇంకా అక్కడ మీతో అయితే ఈ విధంగా షేర్ చేసుకుంటున్నాను. మా జర్నీ అయితే ఇలా సాగింది. ఇంకా వచ్చేటప్పుడు అమ్మాయి మేథీ చామన్ చపాతీ అయితే రోటీ పెట్టేసింది. అవి తినేసి ఇంకా 9:30కి ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఏసీ వేసుకుని పడుకున్నాము. మా రిటర్న్ జర్నీ అయితే ఇలా సాగింది. గృహప్రవేశం వీడియో అనేది త్వరలో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.